అందుకే ఈ రోజున మహిళలు అందరి గురించి పోరాడుతున్నాం. మేము ఇచ్చిన హామీల్లో మహిళలకు మీరు చేసిన మోసాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ ఆఫ్ ఏపీగా మారి క్వశ్చన్ చేస్తున్నాం. ఎన్ని హామీలు చెప్పారండి? ఎన్ని హామీలు చెప్పారు? 143 హామీలు ఎన్నికల సమయంలో. ఐ లవ్ యూ అనుకుంటూ 143 హామీలు చెప్పారు. ఈ రోజున అదే ప్రజలు అదే 143 చెప్తున్నారు మీకు, ఐ హేట్ యూ అని. ఐ హేట్ యూ కూటమి, ఐ హేట్ యూ అని రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ తిరిగి 143ని మీకు తిరిగి అప్పచెప్తున్నారు. దిస్ ఇస్ కాల్డ్ కర్మ. దిస్ ఇస్ కాల్డ్ కర్మ. సూపర్ 6 ఏమైంది అని అడుగుతున్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల సమస్యలు, మహిళలకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుంది. ఏ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేకపోతుంది. అందుకే రాజకీయంగా కొత్త వివాదాలను సృష్టించి ప్రజల దృష్టిని మళ్లించి మేమంతా బాగా చేస్తామని డైవర్షన్ పాలిటిక్స్ చేసి వాళ్లే గొప్పలు చెప్పేసుకుంటూ వాళ్లే దండోరా చేసేసుకుంటారనమాట. నేను హోంమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హోంమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మాటలు చెప్పి డైవర్ట్ చేసి మీ బాధ్యతల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. విజయవాడ కృష్ణలంకకు చెందిన కాపు యువకుడు సాయి కృష్ణపై ఉన్నవి 9 కేసులండి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం దీని గురించి. 9 కేసులు. మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చింతమనేని గారిపై ఉన్నవి కూడా 33 కేసులు. ఒకే కేసులో ఒక కేసులో శిక్ష కూడా పడింది నాకు తెలిసి కదా. ఇప్పుడు సాయి కృష్ణకి గోళ్ళు పీకి కాళ్ళు విరక్కొట్టి చంపేసి బూడిదగా మార్చేశారు కదా మరి ఇప్పుడు సేమ్ అదే చింతమనేని గారికి కూడా వర్తిస్తుందా? అదేంటది మరి? ఈ సాయి కృష్ణ మీద కేసులు ఉన్నాయి, మీరు గోళ్ళు పీకేశారు, లాకప్లో ఇష్టం వచ్చినట్టు కొట్టారు, చంపేశారు, కాల్చి బూడిద చేస్తారు. మరి న్యాయం సమానంగా ఉండాలి కదా. మీ పనిచేసే విధానం ఇదే అయినప్పుడు మరి చింతమనేని గారికి కూడా అదే వర్తించాలి కదా. దీని మీద మీరు ఏం సమాధానం చెప్తారు? మీరు ఇలాగే చింతమనేని గారి విషయంలో కూడా చేయగలరా? హోంమంత్రి అనిత గారు, మీ దగ్గర ఆన్సర్ ఉందా? మీ పోలీసులు అందరి విషయాల్లో ఒకే న్యాయం చేయరా? మళ్ళీ ఇక్కడ కూడా మన వాళ్ళకి ఒకలాగా, పక్క వాళ్ళకి ఒకలాగా, పాపం ఏమీ తెలియని అభాగ్యులకు ఒకలాగా న్యాయం జరుగుతుందా మీ కూటమి ప్రభుత్వంలో? చెప్పేయండి. పోనీ అదన్నా చెప్పండి బయటకు వచ్చి. మొన్న ఏదో అడుగుతున్నారు కదా పాపం, గంజాయి కేసులో సీనియర్ స్మగ్లర్ని పట్టుకున్నాం కదా అంటే, చెన్నై పోలీసులు కదా మేడం పట్టుకుంది అంటే, మాకు కూడా క్రెడిట్ ఇవ్వండి అని అడుగుతున్నారు కదా మీరు. క్రెడిట్ చోరీ అలవాటే కదా మీకు. అలాగే ఇది కూడా అవన్నీ బయటకు వచ్చి చెప్తున్నప్పుడు ఇది కూడా బయటకు వచ్చి చెప్పండి. మేము మా వాళ్ళకి ఒకలాగా, బయట వాళ్ళకి ఒకలాగా న్యాయం చేస్తాము, మా పోలీసులు మాకు ఒకలాగా, పక్క వాళ్ళకి ఒకలాగా పనిచేస్తారు అని మాట్లాడండి. తెలుసుకుంటాం మేము కూడా. 10 రోజులుగా చిన్నారి ఎక్కడుందో తెలియకపోతే స్పందించని మన కూటమి హోంమంత్రి గారు. విజయవాడలో యువకుడు లాకప్ డెత్ అయితే స్పందించని హోంమంత్రి గారు. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే ఇంటికెళ్ళి అంతు చూస్తా అంటూ మాట్లాడి ప్రగల్భాలు పలికితే స్పందించని హోంమంత్రి గారు. ఇదే కూటమి హోంమంత్రి గారు మేకప్ మీద మాత్రం భలే స్పందించారండి. మేకప్ మీద మాత్రం భలే స్పందించారు. మాజీ మంత్రి మాట్లాడారు, నన్ను ఏదో అనేశారు అంటూ గగ్గోలు పెట్టేస్తున్నారు అసలు మొత్తం అందరూ బయటకు వచ్చి. ఎంత దారుణం అంటే ఈ కూటమి ప్రభుత్వంలో మేకప్కున్న విలువ మనుషులకు లేదండి. మేకప్కున్న విలువ మనుషులకు లేదు. అలా ఉంది పరిస్థితి ఈ రోజున రాష్ట్రంలో. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ మీ ఎంపీ నాలుకను మీ న్యాయం ప్రకారమే కత్తిరించాలా వద్దా? అదెందుకు మర్చిపోయారు మీరు? మీకు గుర్తులేదా? మేము గుర్తు చేస్తున్నాం. పోనీ ఇప్పుడు దీని మీద మీరు ఏం యాక్షన్ తీసుకుంటారు? మీ మంత్రి సంధ్యారాణి గారి పిఏ ఉన్నారు కదా, మరి ఆ పిఏ కూడా మరి సాయికృష్ణ లాగానే చర్యలు తీసుకోవాలి కదా. దాని మీద మీ సమాధానం ఏంటి? ఇవేమీ కనపడవు మనకి. ఆడపిల్లల్ని రేప్ చేసి లోబర్చుకుని మోసం చేసిన మన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, మీ కూటమి ఎమ్మెల్యే, ఆయన ఉన్నారు కదా, మరి ఆయన్ని ఏం చేద్దాం? ఆయన్ని మాత్రం ఢిల్లీ మీటింగ్లకు తీసుకెళ్తారు, ఈయనకు మాత్రం 4 కోసేసి గోల్డ్ పీకేసి చంపేసి బుడి చేస్తారు. మళ్ళీ ఏమన్నా అంటే అమ్మో నా మేకప్ గురించి మాట్లాడేశారు అని బయటకు వచ్చి గగ్గోలు పెడతారు. మరొక్కసారి చెప్తున్నాను, పాయకరావుపేట పాపాయమ్మ గారు, హోంమంత్రి అనిత గారు, మీరు హోంమంత్రిగా నడుచుకోండి. మీ పోలీస్ వ్యవస్థకి
అందరికీ సమన్యాయం జరిగేలా చూడమని చెప్పండి. చట్టం అందరికీ ఒక్కటే అని చెప్పండి. ఎవరికి చుట్టం కాదు అని చెప్పండి. ఇంక ఇప్పుడు కూడా మీరు ఇలా నడుచుకోకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూనే ఉంటుంది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడే రోజు వస్తుంది మీకు. ఖచ్చితంగా ప్రతిరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాము. మీరు సమాధానం చెప్పాల్సిన రోజు ఒకటి వస్తుంది చూసారా, ఆ రోజు ఊపిరి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు మీరు, గుర్తుపెట్టుకోండి. అదే ఆయన మాటలు ఎలా ఉంటాయంటే, సుగాలి ప్రీతి తల్లి ఆవేదన చూసి నేను రాజకీయాల్లోకి వచ్చాను అని అంటారు కదా. ఇప్పుడు సాయికృష్ణ తల్లి ఆవేదన చూసి వెళ్ళిపోతారు రాజకీయాల్లోంచి. ఆయన చెప్పే మాటలు దేనికి క్రెడిబిలిటీ ఉండదు. కాసేపు తెలంగాణ అంటారు, కాసేపు ఢిల్లీ అంటారు. నిజంగా రాష్ట్ర పరువుని పక్క రాష్ట్రాల్లో తీస్తుంది మన ఉప ముఖ్యమంత్రి గారు పీపీపీ గారే. 32,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అని ఆ రోజు నుంచి మన రాష్ట్ర మహిళల గురించి అబద్ధాలు ఎలా అయితే మాట్లాడారో, ఈ రోజుకి మన రాష్ట్ర మహిళలకి సరైన భద్రత కల్పించలేకుండా, ఆయన ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేకుండా, ఈ రోజుకి కూడా మహిళల్ని కించపరుస్తూ, మహిళల్ని మోసం చేస్తూ, మహిళల్ని వాడుకుని ఆయన రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. అది ఇక ముందు జరగబోదు.